సీరియల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు బండారు సుబ్బారావు గారు కుటుంబ సభ్యులతో ఆరోగ్యాలతో ఉంటారు. సీరియల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బండారు సుబ్బారావు గారి సహకారంతో ఈ రోజు మనందరికి కూడా ఈ వారి కుటుంబం అంతా ఆరోగ్యాలతో రక్షణ వర్దిల్లాలని. అందరికీ నమస్కారం. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మా కుటీరులో సీరియల్ కార్పొరేషన్ ఎండీ గారైనటువంటి బండారు సుబ్బారావు గారి వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో, వారి దాతృత్వంతో ఈరోజు పేద వైశ్యులకు, బ్రాహ్మణులకు, ఇతరులకు కూడా 120 మందికి నిత్యావసర సరుకులు పంచుతున్నాము. ఒక్కొక్క కిట్టు విలువ 1500 రూపాయలకు 10-15 రోజులకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు పంచుతున్నాము. వారి దాతృత్వానికి ధన్యవాదములు. వారి తరఫున మన బ్యాంక్ చాకరు ఆధ్వర్యంలో ఈ యొక్క సరుకులన్నీ, నిత్యావసర సరుకులన్నీ మన కుటీరులో పంచుతున్నాము. వారికి మరీ ధన్యవాదాలు. వారి కుటుంబము దీర్ఘాయుస్తో అతి ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా వారి మా మిత్రులైనటువంటి పసుమర్తి మల్లికార్జున గారు, ఎల్వి కుమార్ గారు కూడా విచ్చేశారు. పసుమర్తి మల్లికార్జునరావు గారు గ్లోబల్ సెక్రటరీ వ్యాము, అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సెక్రటరీ, అలాగే ఎల్వి కుమార్ గారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ట్రెజరర్గా ఉంటున్నారు. వారు సుబ్బారావు గారికి మిత్రులు, మాకు మిత్రులు, మా కుటీరు కూడా శ్రేయవిలాసులు. వారి రాక మాకు చాలా ఆనందదాయంగా ఉన్నది. వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ కుటీరులో ఫస్ట్ కార్యక్రమము మా బండారు సుబ్బారావు గారి దాతృత్వం వల్ల ఈరోజు మేము చేయగలిగినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. జై హింద్, జై వాసవి. బండారు సుబ్బారావు గారు మాకు ఎంతో మిత్రులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకి గ్లోబల్ అడ్వైజర్. స్టార్టింగ్ నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం గత 6-7 సంవత్సరాలుగా. వారిని ఒక రకంగా అప్రదానకరుడు అనుకోవచ్చు. ఎందుకంటే వారి కోట్ల ప్రోగ్రామ్స్ వారి చేతుల మీదుగా మా అందరి అన్ని ఆర్గనైజేషన్స్తో చేయిస్తుంటారు. అట్లనే ఇచ్చేవాళ్ళు ఎంత ముఖ్యమో కరెక్ట్గా వాళ్ళకి ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరేయడానికి రమణయ్య గారు, వీళ్ళందరూ కుటీరు నుంచి మృతి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే కరెక్ట్గా అది దానం చేయాలంటే అది అర్హతగా చేయాలనే దానికి వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చేశారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మన సుబ్బారావు గారు మనకి ముందు ఎన్నో ఎప్పుడూ రెడీగా ఉంటారు, ఎప్పుడైనా కాదన్నారు. దాని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారైన బండారు సుబ్బారావు గారు, వారి దాతృత్వం వెలకట్టలేనిది. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కానీ, పేదలను ఆదుకునే కార్యక్రమాలు కానీ రెగ్యులర్గా చేపడతా ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ బ్యాంక్ మేర్ చాప్టర్స్ అసోసియేషన్ మా సోదరుడు రమణయ్య గారి నేతృత్వంలో, వారి కమిటీ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈనాటి కార్యక్రమానికి మా సోదరుడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జునరావు గారు రావడం చాలా సంతోషం. నిజంగా మరి బండారు సుబ్బారావు గారి ఆలోచన ఎప్పుడు కూడా పేదల పక్షపాత, ఆయన పేదల మీద ఆయనకు ఉంటుంది. కరోనా సమయంలో అనేక మందికి రోజు వేలాది మందికి, 1,00,000 మందికి కూడా మరి అన్నప్రసాదం పంపిణీ చేశారు, మాస్కులు ఇచ్చారు, శానిటైజర్లు ఇచ్చారు. సుబ్బారావు గారి చేతికి వెనుక లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా వారు ప్రతినిత్యం కూడా సేవలోనే భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. వారు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. భగవంతుడు బండారు సుబ్బారావు గారి కుటుంబానికి ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలగజేయాలని చెప్పని అందరి తరఫున, నా తరఫున కూడా ప్రార్థిస్తూ, ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని ఆకాంక్షిస్తూ, ప్రత్యేకించి రమణయ్య గారు ఈరోజు రిస్క్ తీసుకొని చక్కటి కార్యక్రమం. ఈరోజు ఎంతోమంది పేద వైశ్యులు వచ్చారు, పేద బ్రాహ్మణులు వచ్చారు. అన్నదాత సుఖీభవ అంటారు. కాలే కడుపుకు పట్టడు అన్నం పెడితే మర్చిపోలేకుంటుంటుంది. అలాంటి కార్యక్రమమే ఈరోజు సుబ్బారావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా అందరికి కూడా సెలవిచ్చేది ఒకటే మాట, ఎవరైనా పుట్టినవాడు గిట్టకం మానదు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చేసుకునే పుణ్యము, మనం చేసుకునే సేవనే ఈ మనతో పాటు పైకి వచ్చేది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎవరి అవకాశం ఉన్న మేరకు వాళ్ళు పేద ప్రజలకు, ఆపన్నులకు ఆపన్న హస్తం అందజేయాలని చెప్పని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ.